హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్ అండి. అష్టలక్ష్మి టెంపుల్లో ఇట్టిన అపార్ట్మెంట్స్ దగ్గర గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ చేస్తారని చెప్పాను కదండి. మొన్న గురువారము అంతా వర్కింగ్ డే కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయలేరని వీళ్ళు గురు పౌర్ణిమ పక్క రోజు వచ్చే వీకెండ్ ఎప్పుడు కూడాను గ్రాండ్గా ఇట్లా సెలబ్రేషన్స్ చేస్తారండి. సండే రోజు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేస్తారండి. ఇదిగోండి ఇట్లా అంతా కూడాను జనాలంతా కూడాను వస్తారండి. ఇట్టిన అపార్ట్మెంట్స్ అనే కాదండి, బయట నుంచి కూడాను వస్తారు. ఇదిగోండి ఇట్లాగా బాబా విగ్రహాన్ని పెట్టి ఇట్లా మంచిగా డెకరేషన్ చేసి చాలా బాగా అరేంజ్మెంట్స్ చేస్తారండి. ఇక్కడ వైట్ డ్రెస్లో కొంతమంది ఉన్నారు కదండి, వాళ్ళది డ్రెస్ కోడ్ వాలంటీర్స్ అండి. వీళ్ళే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా 1 or 2 months బిఫోర్ గురు పౌర్ణమికి ముందు నుంచి కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. చూడండి అందరూ కూడా గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్కి వచ్చారు ఇక్కడంతా కూడాను. ఈ ఇయర్ ఇంకా కొంచెం స్పెషల్గా ఏం చేశారంటే, మనకి కుంభమేళా జరిగింది కదండి ప్రయాగరాజులో. సో అక్కడికి అందరూ కూడా పార్టిసిపేట్ చేయలేరు కదా అనేసి ఇక్కడ చూడండి ఇట్లాగా గంగా హారతిని అరేంజ్మెంట్స్ చేశారండి. మన వారణాసిలో చేస్తుంటారు కదా గంగా హారతి, ఆ విధంగా సెట్టింగ్ అంతా వేసి ఇదిగోండి ఇక్కడంతా కూడాను ఇలా చేశారు. వీళ్ళంతా కూడాను మా ఫ్రెండ్ డాటర్స్ అండి. ఇంత చక్కగా రెడీ అయి ఉన్నారు మన గంగా హారతి కోసము ఇవ్వడం కోసము. చూడండి ఇది చాలా బాగా చేశారండి గంగా హారతి అరేంజ్మెంట్స్. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, గంగా హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ బాబాకి హారతి ఇచ్చిన తర్వాత ఇక అందరికీ కూడాను ప్రసాదం పెడతారండి. ప్రసాదం తీసుకొని ఇక ఇంతటితో గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేస్తారండి. ఇది ఇంతా కూడా ఉదయం నుంచి కూడా చేస్తారండి. ఉదయము కూడాను భజనలు అంతా కూడాను పూజలు అన్నీ చేస్తారండి. ఉదయం నుంచి నైట్ వరకు గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్ చేస్తారండి. ముఖ్యంగా వైట్ డ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళదే ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంటుందండి. చాలేనండి అందరూ కూడా కలుసుకొని చాలా బాగా ఈ అరేంజ్మెంట్స్ డొనేషన్స్ని కలెక్ట్ చేసి ఈ యొక్క సెలబ్రేషన్స్కి ఇంత బాగా చేస్తారండి. వాళ్ళంతా కూడాను హాఫ్ ఆఫ్ ద పీపుల్ మరాఠా వాళ్ళే ఉంటారండి. ఇదిగోండి ఇదండి నలుగురు అదే ఇక్కడ పురోహితులను కూడా పిలిపించారండి గంగా హారతి కోసము. ఇక్కడ అందరూ కూడాను గంగా హారతిని చూడండి. గంగా హారతి అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి. ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా గంగా హారతి ఇస్తూ ఉన్నారు, చూస్తున్నారు కదా. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారండి. ఇక దీంట్లో ముఖ్యంగా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఈ యొక్క అరేంజ్మెంట్స్కి మెయిన్ పర్సన్ అండి, సచిన్ కులకర్ణి అనేసి. ఆయన బాగా మంచి బాబా భక్తుడు అండి. ప్రతి ఇయర్ గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్లో ఆయనే ముందుండి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడాను చేస్తూ ఉంటారండి. చూడండి అందరూ కూడాను గంగా హారతిని చూసి నమస్కారం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా గంగా హారతి అయిపించిన తర్వాత ఇక బాబాకి ధూపహారతి ఇస్తారండి. ఇక్కడ ఈరోజని కాదండి, ప్రతి థర్స్డే కూడాను బాబాకి హారతి భజన చేస్తారండి. ఇట్టిన అపార్ట్మెంట్స్లో మిస్ కాకుండా ఎవరైనా కూడాను రావచ్చండి బాబా భజనకి. తర్వాత మీకు తోచిన ప్రసాదం కూడా తీసుకొని రావచ్చు. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేస్తారు గురు పౌర్ణమికి. అలాగే ప్రతి గురువారం కూడాను బాబా భజన హారతి కంపల్సరీగా చేస్తారండి ఇక్కడ. అలాగే ప్రతి ఫ్రైడే కూడాను అష్టలక్ష్మి టెంపుల్లో గోపూజ యాగము అన్ని పూజలన్నీ చేస్తారండి. అమ్మవారి పూజలు అన్నీ చేస్తారు. ప్రతి ఫ్రైడే కూడాను బాగా పూజలు చేస్తారండి. ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడాను ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కండి. ఇదిగోండి ఇక్కడ టెంపుల్లోకి వచ్చాము. ఇక్కడ మీకు గోశాల కూడా చూపిస్తానండి. ఇదిగోండి అమ్మవారి టెంపుల్. అమ్మవారిని దర్శించుకొనేసి వద్దామనేసి ఇక్కడికి వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ గోసేవ కూడా చేస్తారండి. ఇక్కడ ఈ మధ్యనే వేద పాఠశాల కూడాను ఓపెన్ చేశారండి.
ఇదిగోండి సత్యనారాయణ వ్రతం ప్రతి పౌర్ణమికి ఇక్కడ చేస్తారండి. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అమ్మవారు ఇదిగోండి అమ్మవారి దర్శనం, వినాయకుడి దర్శనం చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ పూజ చేస్తారు. అందరూ కూడా ధ్వజస్తంభ దర్శనం చేసుకోండి. మొన్న సత్యనారాయణ వ్రతం చూపించాను కదండి, ఇదిగోండి ఇక్కడ ఈ ప్రాంగణంలోనే చేస్తారండి. ఇదిగోండి తులసి కోట. ఇదండి ఈ వ్లాగు. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.